అక్కలు సంబురంగా వేసుకునే పండుగంటే బతుకమ్మే. మంచిగా తీరు పూలతోని అందమైన బతుకమ్మలను వేసుకొని చెరువుగట్ల మీదకి పోయి పాటలు పాడుకుంటా 9 ఒద్దులు మా సంబురంగా ఆడతారు. అట్లనే బోనాల పండుగ సుత బోనం కుండలను మంచిగా ఊదిచ్చి యాపరిక్కలు కట్టి నెత్తిన పెట్టుకొని తొవ్వంట పోతంటే చూస్తాంటే చూడబుద్ధి అవుతుంటది. అట్లనే సంక్రాంతి పండుగ అప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వరుస్తారు ఆకిట్లా. మరి ఇప్పుడేం పండుగ ఉంది అంటారా? చూడుర్రి మీరే. మహిళలంతా కూడి చేసుకుంటున్న మైదాక్ సంబురాలియి. హగో ముద్దుగా కూకొని ఒగల చేతుల ఒగలు సందమామలు సుక్కలు వేరుస్తున్నారు. వీళ్ళు నల్గొండక్కలు, వీళ్ళేమో ఉస్నాబాద్ మహిళలు. వీళ్ళే కాదు తెలంగాణ అంతటా జోరుగా నడుస్తున్నాయి గోరింటాకు సంబురాలు. 17 ఆషాఢంలా అందరు ఒక్కతన చేరి ఇట్లా మైదాకు పెట్టుకుంటారు అక్కలు. హగో మొదలు ఇట్లా మైదాక్ షెడ్ కాడికి పోయి తెంపుకొచ్చి ఇట్లా రోట్లేసి పాటలు పాడుకుంటా మెత్తగా అయ్యేదాకా నూరుతున్నారు. అటెన్గా ఇట్లా ఒగల చేతుల ఒగలు తీరు డిజైన్లలో వేసుకుంటారు. అబ్బా నాది మంచిగా వండిందంటే నాది ఎర్రగా వండిందని మురిసిపోతున్నారు అక్కలంతా. కేవలం అలంకారానికే కాదు ఆరోగ్యానికి కూడా ఉపయోగకరం. పొలం పనులకు వెళ్లే వాళ్ళకు కూడా ఈ వర్షాకాలంలో కాళ్ళు జడతాయి కాబట్టి మైదాకు పెట్టుకుంటే కూడా ఆ పగుళ్ళనేటి తగ్గుతాయి. అందం కోసమే కాదు పానం సుత నిమ్మలం ఉంటదట, పెయిలా గర్మి తగ్గిస్తదట. మళ్ళా ఎన్కెట్కెళ్ళి వస్తున్న ఆచారం కాబట్టి మరి ఆషాఢంలోనే ఎందుకు చేసుకుంటారంటే కనీసం ఈ ఒక్క నెలలో అన్న అందరు పెట్టుకుంటారన్న ఉద్దేశంతో వేడి నుండి చల్లబడడం కోసం ఈ సాంప్రదాయాన్ని నిర్వహించుకుంటారండి. ఇప్పటోళ్ళు ఏమున్నా కోండ్లకు ఎగబడుతున్నారు. అవి ఇట్లా కెమికల్ ఉంటది కాబట్టి చేతులకు పుండ్లైతాయి. అదే మైదాకు పెట్టుకుంటే గవేముండయి మీదికెళ్ళి సల్వాయే. కోన్లు పెట్టుకోవడం మూలంగా కెమికల్ వల్ల చేతులు ఖరాబ్ కావడం, బొగ్గలు రావడం అలాంటి జరుగుతుంది. ప్రకృతి నుంచి వచ్చింది పెట్టుకోవడం మూలంగా మైదాక్ తోని గింత ఫాయిదా అవుతుంది కాబట్టి గీ సంబురాలన్నట్టు.